నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్ ముందుగా హెడ్లైన్స్ అధంపూర్ ఎయిర్ బేస్ కు మోదీ వాయుసేనతో ప్రధాని భేటీ నేడు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ లష్కర్ తోయిబా ఉగ్రవాది హతం పంజాబ్ అమృత్సర్లో విషాదం కల్తీ మద్యం తాగి 14 మంది మృతి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ను ప్రధాని మోదీ సందర్శించారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆపరేషన్కు సంబంధించిన పలు విషయాలను ప్రధానితో పంచుకున్నారు అక్కడి ఐఏఎఫ్ సిబ్బంది. దేశంలో రెండో అతిపెద్ద ఎయిర్ బేస్ ఆదంపూర్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శత్రు దేశంపై అటాక్ చేయడంలో ఆదంపూర్ వైమానిక స్థావరం కీలకంగా వ్యవహరించింది. అయితే ఈ నెల 9-10 తేదీల్లో ఆదంపూర్ ఎయిర్ బేస్ పై పాక్ దాడికి ప్రయత్నించి ఫెయిల్ అయింది. ప్రధాని మోదీ తన ఆకస్మిక పర్యటనతో సైనికుల్లో మనోధైర్యాన్ని నింపారు. వైమానిక సిబ్బందితో పాటు జవాన్లను కూడా ఆయన కలుసుకున్నారు. ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు వెళ్లిన విషయాన్ని ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ధైర్య సాహసాలు ప్రదర్శించిన వైమానిక సిబ్బంది సైనికుల్ని కలుసుకున్నట్టు చెప్పారు. ధైర్యాన్ని, అంకుశత్వాన్ని, నిర్భయత్వాన్ని ప్రదర్శించిన వారిని కలుసుకోవటం ప్రత్యేకమైన అనుభవమని మోదీ అన్నారు. దేశం కోసం శ్రమిస్తున్న సైనిక బలగాలకు భారత్ రుణపడి ఉంటుందని అన్నారు. ఒక రైట్ ఈ విషయాలన్నిటికీ సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. విజువల్స్ చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి సైనికుల మధ్య అసలు ఒక ఆనంద కోలాహలం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. విజయవంతంగా తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే రెండో అతిపెద్ద సైనిక వైమానిక క్షేత్రమైనటువంటి ఆదంపూర్కి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎవరైతే ఆపరేషన్ సింధూర్ లోపల పాల్గొన్నారో ఆ ఒక సైనికులందరినీ కూడా కలిసి వారందరికీ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అయితే ఎవరైతే సైనికులు యుద్ధంలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి కూడా వారికి చెప్పారు ఏంటంటే 140 కోట్ల భారత ప్రజలందరూ కూడా మీ వెంట ఉన్నారు. మీ ధైర్య సాహసాలు కానివ్వండి, మీరు చేసినటువంటి దేశ సేవను ప్రతి ఒక్కరు గుర్తిస్తూ ఉన్నారని చెప్పేసి వారందరూ కూడా ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. అయితే ఏదైతే కాల్పుల విరమణ జరిగిన తర్వాత ప్రధాని మోడీ పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక దానికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్కి వెళ్ళేసి భారత వైమానిక దళంలో పనిచేసేటువంటి అధికారులను కానివ్వండి, అదేవిధంగా సిబ్బందిని అందరినీ కూడా పలకరిస్తూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేశారు. అయితే దీన్ని ప్రజలు కూడా అందరూ స్వాగతిస్తాం. ఎందుకంటే ప్రధాని మోడీ ఖచ్చితంగా భారత ఏవైతే యుద్ధంలో పాల్గొన్నారో ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారో అందరికీ కూడా మనము వెంబడి ఉన్నాము, వారి వెంబడి ఉన్నాము, మనము ధైర్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేయడం అనేది స్వాగతించదగ్గ విషయం అని చెప్పేసి మేధావులు కూడా అందరూ కూడా మోడీని మెచ్చుకుంటా ఉన్నారు. స్రవంతి, థ్యాంక్ యూ ప్రసన్న.
జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. తప్పించుకునే క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 3 ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టగా మరో 2 కోసం బలగాలు పరిసర ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి. ముందుగా కుల్గాం ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరగగా ఆ తర్వాత అవి షోపియాన్కు విస్తరించాయి. ఉగ్రముక్కలను మట్టుపెట్టేందుకు ఆర్మీ, పారామిలిటరీ బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మృతి చెందిన ఉగ్రవాదులు లష్కర్ ఏ తోయిబా గ్రూపునకు చెందిన వారిగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. తప్పించుకునే క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 3 ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టగా మరో 2 కోసం బలగాలు పరిసర ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి. ముందుగా కుల్గాం ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరగగా ఆ తర్వాత అవి షోపియాన్కు విస్తరించాయి. ఉగ్రముఖాలను మట్టుబెట్టేందుకు ఆర్మీ, పారామిలిటరీ బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇక మృతి చెందిన ఉగ్రవాదులు లష్కర్ ఏ తోయిబా గ్రూపునకు చెందిన వారిగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, స్రవంతి, దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భీకర ఎన్కౌంటర్ లో 3 లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పవచ్చు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న భారత భద్రతా దళాలు ఇప్పుడు లోయ లోపల కూడా ఉగ్రవాద నిర్మూలన చర్యలు తీవ్రతరం చేశాయని చెప్పవచ్చు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం షోపియాన్ జిల్లా పరిధిలోని శుక్రు కెల్లార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమై సైనిక బృందాల ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డెన్ సర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని చెప్పవచ్చు. గాలింపు చర్యలు కొనసాగుతుండగా ఒక చోట ఉన్న ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు తక్షణమే ప్రతిస్పందించి ఎదురు కాల్పులు కూడా జరిపాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకరమైన కాల్పులు చోటు చేస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో 3 లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, పెళ్లిడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందింది. ఆపరేషన్ జరిగిన ప్రాంతాలు ఇంకా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టే దిశగా భద్రతా దళాలు తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని వారు స్పష్టం చేశారు. థ్యాంక్ యూ ప్రసన్న. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో CDSతో పాటు త్రివిధ దళాధిపతులు, విదేశాంగ కార్యదర్శి పాల్గొన్నారు. కాల్పుల విరమణ, సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితిపై చర్చించారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 3:30 గంటలకు కేంద్రం ప్రెస్ మీట్ పెట్టనుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం, రక్షణ, సైనిక అధికారులు వ్యవహరించిన తీరుపై వివరణ ఇవ్వనుంది. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో CDSతో పాటు త్రివిధ దళాధిపతులు, విదేశాంగ కార్యదర్శి పాల్గొన్నారు.
కాల్పుల విరమణ, సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితిపై చర్చించారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 3:30 గంటలకు కేంద్రం ప్రెస్ మీట్ పెట్టనుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం, రక్షణ, సైనిక అధికారులు వ్యవహరించిన తీరుపై వివరణ ఇవ్వనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ వేదికగా ఈ నెల 18న PSLV C61 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఉదయం 6:59 PSLV C61 వాహక నౌకను ప్రయోగించనుంది. షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి జరగనున్న ఈ ప్రయోగం ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న భూ పరిశీలన ఉపగ్రహం రీశాట్ 1Bని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాస్త్రవేత్తలు చురుగ్గా పూర్తి చేస్తున్నారు. ఇక ఈ రీశాట్ 1B ఉపగ్రహంలో అమర్చిన C-బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడర్ దీని ప్రధాన ప్రత్యేకత. ఈ రాడర్ సాయంతో పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూ ఉపరితలాన్ని అధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలను తీయగలదు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉపగ్రహం అందించే సమాచారం భారత సైనిక దళాలకు అత్యంత వ్యూహాత్మకంగా ఉపయోగపడనుంది. అయితే ఇప్పటిదాకా ఉన్న EOS ఉపగ్రహాల సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్స్ను అమర్చి పంపిస్తున్నారు. దేశ భద్రత, ముఖ్యంగా సైనిక అవసరాలకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించడంలో రీశాట్ 1B కీలక పాత్ర పోషించనుంది. ఉగ్రవాదుల స్థావరాలు, ఉగ్ర కార్యకలాపాలను పసిగట్టడంతో పాటు సరిహద్దు ప్రాంతాలలో శత్రు సైన్యాల కదలికలను నిశితంగా పరిశీలించి హై రిజల్యూషన్తో కూడిన ఛాయాచిత్రాలను అందించగలదు. ఇక ఈ ఉపగ్రహం ద్వారా టెస్ట్ వెహికల్ D2 మిషన్ను రోదశలోకి పంపిస్తున్నారు. అబార్ట్ దృశ్యాలను అనుకరించడానికి గగన్యాన్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ను ప్రదర్శించడానికి దీన్ని రూపొందించారు. ముఖ్యంగా ఈ ఉపగ్రహం పాకిస్తాన్, చైనాలతో భారతదేశం కలిగి ఉన్న సున్నితమైన సరిహద్దుల్లో నిఘాను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రి వేళల్లో, మంచు సమయాల్లోనూ భూ ఉపరితల చిత్రాలను స్పష్టంగా ఈ ఉపగ్రహం ఛాయాచిత్రాలను తీయగలదు. ఇదిలా ఉండగా అంతరిక్ష ఆధారిత నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి భారతదేశం రాబోయే 5 ఏళ్లలో 52 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనుందని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ చైర్మన్ పవన్ కుమార్ గోయంకా తెలిపారు. ఇందులో ప్రైవేటు రంగం నుంచి బలమైన భాగస్వామ్యం ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత రక్షణ రంగం నిఘా సామర్థ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. ఈ 52 ఉపగ్రహాలు భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం ఆధ్వర్యంలో శత్రువుల కదలికలను ట్రాక్ చేయడానికి, సరిహద్దులను పర్యవేక్షించడానికి, సైనిక కార్యకలాపాల సమయంలో సమన్వయాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయని గోయంకా స్పష్టం చేశారు.
హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చార్మినార్ వద్ద మరి కాసేపట్లో హెరిటేజ్ వాక్ను నిర్వహిస్తున్నారు. మొత్తం ప్రపంచంలోని 109 దేశాల నుంచి వచ్చిన ఈ సుందరీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం కోసం 4 ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు సుందరీమణులు చేరుకున్నారు. పాత బస్తీ ఏరియా ప్రసిద్ధ మార్ఫా వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత చార్మినార్ వద్ద ప్రత్యేక ఫోటోషూట్ను కూడా నిర్వహించబోతున్నారు. ఇక చార్మినార్ సమీపంలోని చుడీ బజార్లో ఎంపిక చేసిన 9 ప్రముఖ దుకాణాల్లో ఈ సుందరీమణులు షాపింగ్ చేయబోతున్నారు. గాజులు, ముత్యాల హారాలు ఇంకా అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. అక్కడే గాజుల తయారీ విధానాన్ని కూడా స్వయంగా సుందరీమణులు పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ చౌమల్లా ప్యాలెస్ లో జరిగే ప్రత్యేక విందుకు హాజరు కానున్నారు. అక్కడ వారి కోసం మెహందీ కార్యక్రమం, నిజామీ సాంప్రదాయ దుస్తులు ధరించే ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక చివరిగా చౌమల్లా ప్యాలెస్ లో ప్రత్యేకంగా వెల్కమ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చార్మినార్ జోన్ పరిధిలో ట్రాఫిక్ ను మళ్లించేందుకు పోలీసు శాఖ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా మిస్ వరల్డ్ పోటీదారులకు చక్కటి అవకాశం లభించినట్టయింది. హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చార్మినార్ వద్ద మరి కాసేపట్లో హెరిటేజ్ వాక్ను నిర్వహిస్తున్నారు. మొత్తం ప్రపంచంలోని 109 దేశాల నుంచి వచ్చిన ఈ సుందరీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక ఈ కార్యక్రమం కోసం 4 ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు సుందరీమణులు చేరుకున్నారు. పాత బస్తీ ఏరియా ప్రసిద్ధ మార్ఫా వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ మొత్తానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సుందరీమణులు మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఒక అందమైన వాతావరణం అక్కడ కనిపించబోతుంది. ఒకసారి పరిస్థితుల గురించి పూర్తి వివరాలు తెలపండి. ఓకే శ్రవంతి, ఏదైతే హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2005 పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఇందులో భాగంగా హైదరాబాద్ చార్మినార్ వద్ద మరి కాసేపట్లో హెరిటేజ్ వాక్ను అయితే నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రపంచంలోని 109 దేశాల నుంచి వచ్చిన ఈ సుందరీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం 4 ప్రత్యేక బస్సులు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలానే ఆ బస్సులోనే సుందరీమణులు అయితే చార్మినార్ వద్దకు చేరుకోనున్నారు. పాత బస్తీ ఏరియా ప్రసిద్ధ మార్ఫా వాయిద్యాలతో అయితే ఘనంగా స్వాగతం పలికేందుకు అయితే ఏర్పాట్లు చేశారు ఇప్పటికే. ఆ తర్వాత చార్మినార్ వద్ద ప్రత్యేక షూట్ను కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలానే ఇప్పుడు చూసుకున్నట్లయితే చార్మినార్ వద్ద దాదాపు రద్దీగా ఉండేటువంటి ప్రదేశం కాబట్టి ఇప్పటి వరకు ట్రాఫిక్ ను మళ్లించేటువంటి దిశగా ఏదైతే అధికారులు చర్యలు అయితే తీసుకుంటున్నారు. దాదాపు చార్మినార్ సమీపంలోని చూడి బజార్ లో ఎంపిక చేసిన ఏదైతే 9 ప్రముఖ దుకాణాల్లో ఈ సుందరీమణులు షాపింగ్ అయితే చేయబోతున్నారు. గాజులు, ముత్యాల హారాలు ఇంకా అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారని చెప్పేసి కూడా అధికారులు తెలిపారు. అక్కడే గాజులు తయారీ విధానాన్ని కూడా స్వయంగా సుందరీమణులు అయితే పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో చామల్లా ప్యాలెస్ లో జరిగే విందుకైతే హాజరు కానున్నారు. అక్కడ వారి కోసం మెహందీ కార్యక్రమం, నిజామీ సాంప్రదాయ దుస్తులు ధరించే ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి కూడా అధికారులు తెలిపారు. అలానే ఇక చివరిగా చామల్లా ప్యాలెస్ లో ప్రత్యేకంగా వెల్కమ్ డిన్నర్ ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా చార్మినార్ జోన్ పరిధిలో ట్రాఫిక్ ను మళ్లించేందుకు పోలీస్ శాఖ ముందస్తుగా అయితే ఏర్పాటు చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ సంస్కృతి, సాంప్రదాయం, ఆతిథ్యాన్ని చూపించే అవకాశంగా భావిస్తున్నామని చెప్పేసి కూడా నిర్వాహకులు అయితే తెలిపారు. అలానే ఏదైతే చార్మినార్ కు సంబంధించినటువంటి చారిత్రకంగా ఉన్నటువంటి కొన్ని ఏదైతే వస్తువులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా చూపించేటువంటి దిశగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దాదాపు భద్రత పైన కూడా గతంలో సీఎం అనేక మార్లు కమాండ్ కంట్రోల్ రూమ్ లో, అలానే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సెక్రటేరియట్ లో భద్రత పైన సమీక్ష నిర్వహించారు. పోలీస్ బలగాలు కూడా ఇప్పటికే దాదాపు చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పైన ఆడ జనం రద్దీ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ను కూడా మరలించి వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఎదురుకాకుండా చూస్తున్నారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని అమృత్సర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమృత్సర్ జిల్లాలోని భుల్లార్, తంగ్రా, సంధా గ్రామాల్లో కల్తీ మద్యం సేవించడంతో ఇటుక బట్టీల కార్మికులు మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ మద్యం సరఫరా చేసిన ప్రధాన నిందితుడితో సహా 5గురిని అరెస్టు చేశారు. ఇక ఈ ఘటనపై సీఎం భగవంత్ మాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే ఆయన దోషులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరిపించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఉచిత వైద్య సహాయం అందిస్తుందని సీఎం ప్రకటించారు. కల్తీ మద్యం అమ్మకదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వం నుండి పోలీసులకు కఠిన ఆదేశాలందాయి. దీంతో తాజా ఘటనపై 2 FIRలు నమోదు చేశారు. ఇక పంజాబ్లో కల్తీ మద్యం సేవించి మరణాలు సంభవించడం ఇది మొదటిసారి కాదు. అయితే కల్తీ మద్యం సేవించి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది మార్చిలో సంగ్రూర్లో కల్తీ మద్యం సేవించి దాదాపు 21 మంది మరణించారు. చాలా మంది కంటిచూపును కోల్పోయారు. కాగా 2020వ సంవత్సరంలో కూడా ఇది జరిగింది. बेसिकली अनफॉर्चुनेट इतने बहुत हादसा जो अनफॉर्चुनेट वापरिया हैगा मजीठा हल्के के विच जिहदे विच जिहड़ी जहरीली शराब है उसका सेवन करन कारण जिहड़े 14 पर्सनस की डेथ हो चुकी है। तो सानू जदों कल इन्फॉर्मेशन आई है कि कुछ लोगों ने क्रिटिकल सिचुएशन उन्होंने सिम्पटम्स जिहड़े ने प्रेजेंट किए हैं, तो असीं इमीडिएटली लोगों नूं ये 5 पिंड सीगे बेसिकली, तो आपां इमीडिएटली अपनी मैडिकल टीम्स रश की हैं तो लोगों को असी हॉस्पिटल भी पहुँचाया है। एज ऑफ नाउ 6 परसनस हॉस्पिटल दे विच भी एडमिटेड हैं जिन्होंने असी जी साड़ी डॉक्टर्स की टीम सीगी वो समझती सी कि वलनरेबल सीगे। सो असी हुण भी डोर टू डोर जाके हुण भी यही कर रहे हैं कि लोगों को ये सेंसिटाइज कर रहे हैं कि जी ये जहरीली शराब है इसका जो इफेक्ट है ये 24 तो 48 घंटिया के विच भी आ सकता है, क्योंकि कुछ लोगों के विच काफ़ी रेजिस्टेंस भी सी कि असी बिल्कुल ठीक है जी असी नहीं दिखाना चाहते। पर मैं तुहाडे राही भी ये कहना चाहती कि जी ये जहरीली शराब होंदी है ये जरूरी है कि जो असी सेवन किया होया होवे तो आपां इहदी चैकअप जरूर करा लीए, बिकॉज इहदे नाल साडा काफ़ी बचाव हो सकता है, क्योंकि जिहड़े पेशेंट्स हुण हॉस्पिटल दे विच एडमिटेड ने वो काफ़ी ठीक हो रहे हैं। सो मैं सारिआं नूं ही तुहाडे राही अपील करदी हां। सैकेंडली मैं ये भी अपील करदी कि असी ऑनलाइन जिद्दां कोई चीज़ मंगा ली ये बहुत ही माड़ी गल है जी, बिल्कुल ही इदां दी चीज़ां ना करियो, बिकॉज ऑनलाइन ये नहीं हुंदा कि आपां ऑनलाइन मंगा ली अपने आप जिहड़ी है वो चीज़ फिर डिस्ट्रीब्यूट कर दी। इनफैक्ट पुलिस वालों ऑलरेडी जिहड़े मेन इहदे विच अक्यूज सीगे उन्हां नूं फड़ लिया गया हैगा जिन्हां ने सप्लाई कीती हैगी है, ते जिहड़ी सप्लाई चेन है उहदे ते भी एक्साइज ते पुलिस दा वड्डा एक्शन हो रहा है। सो मैं सारिआं नूं ही दोबारा ये दस रही हैं कि प्लीज़ इदां दी चीज़ां ना करियो कि तुसीं ऑनलाइन कुछ भी मंगा लिया ते उहदा सेवन कर लिया, ये फेटल हो सकता है जी। ते असीं सारे परिवारां नाल खड़े हैगे हैं। భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో మురళీ నాయక్ అమరుడయ్యారు. అతని కుటుంబాన్ని పరామర్శించడానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా లైవ్లో చూద్దాం. పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు తన చావుతో. భారతదేశం కోసం తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలకు రక్షణిస్తూ తాను ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము, కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తేలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాము. కోటి కోటి ధన్యవాదాలు సార్. మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.